యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు ధ్యానించుకుందాం. బైబిల్ పఠనంలో ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకే రావాలి. నీవు ఇటు అటు తిరుగుటమాని నీ హేయక్రియలను నా సన్నిధిని నుండి తొలగించి. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. ఇశ్రాయేల్ అని ఎందుకు సంబోధిస్తున్నాడంటే, నేను యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాను. తర్వాత ఆ ఇశ్రాయేల్ పేరే అబ్రహాము సంతానమైన ఇశ్రాయేల్ అందరికీ కూడా తాను పెడుతూ వచ్చాడు. ఆ దేశానికే ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. కాబట్టి అందరినీ ఉద్దేశించి తాను చెప్తున్నాడు, అయితే నేను మిమ్మల్ని విమోచించాను, నా నిబంధనలో మీరు స్థిరంగా ఉండలేదు, నా ఆజ్ఞలు గైకొనలేదు, మీరు తిరిగి విగ్రహాల వైపు వెళ్ళిపోతూ వచ్చారు, అన్ని జనులతో సాంగత్యం చేశారు అని చెప్తున్నాడు అన్నమాట. కొత్త నిబంధన ప్రకారం కూడా చూస్తే క్రీస్తు యేసులో మనము నూతన సృష్టి అన్నమాట. ఆత్మలో జన్మించిన వారంతా కూడా నూతన సృష్టి. చూడండి 2 కొరింథీ 5:17 తెలిసింది అందరికీ, దయచేసి చదవండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల నూతన సృష్టి. ఇప్పుడు ఇశ్రాయేలు కాదు, అన్ని జనులు కాదు, ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి. ఏం గతించను? పాతవి గతించను. అది పాత నిబంధన గతించింది, మీ పాపాలన్నీ గతించినాయి. ఇప్పుడు మీరు నూతన సృష్టి, ఆత్మలో జన్మించిన వారే, శరీరంలో చనిపోయిన వారే, లోకానికి చనిపోయిన వారుగా ఉండాలి. ఇప్పుడు క్రీస్తు యేసులో జన్మించిన వారంతా కూడా, నూతనంగా జన్మించిన వారంతా కూడా నూతన స్వభావం కలిగి ఉంటారు. వారు క్రీస్తుని అమితంగా ప్రేమిస్తారు. ఓకే, పరలోక విషయాలనే వారు కోరుకుంటారు. అందుకని అపోస్తలుడు పౌలు కూడా కొలస్సీ 3:1 ఏం చెప్పాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటినే వెతుకుడు కదా. మన జీవం ఎక్కడ దాచబడి ఉందంటే, ఎందుకంటే క్రీస్తు యేసులో నూతన వాగ్దానాలన్నీ కూడా ఇచ్చాడు. నూతన వాగ్దానములు అంటే నూతన జన్మ, రెండవది నూతన స్వభావము, రెండవది నూతన హృదయము, తర్వాత నూతన స్వభావము, తర్వాత నూతన రాజ్యము కదా. అంటే నూతన భూమి ఆకాశం ఎవరికి వస్తుంది? రక్షణ పొందిన వారందరికీ కూడా వస్తుంది. ఓకేనా? సో అలాగా క్రీస్తు యేసులో మనకన్నీ కూడా నూతనమైన నిత్యమైన ఆశీర్వాదాలు వచ్చాయన్నమాట. కాబట్టి ఇప్పుడు మనము సైతం సరే, ఇశ్రాయేల్ ఆ రీతిగా తప్పిపోతూ వచ్చారు. వారికి పదే అనేకమైన అవకాశాలు ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ప్రవక్త ద్వారా ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకే నువ్వు భయపడు, తప్పిపోయాను, చాలా రోజులైంది కాబట్టి అని భయపడద్దు. కొత్త నిబంధనలో కూడా చాలామంది ఏం చేస్తారంటే, కొన్ని రోజులు 2-3 వారాలు, 3 వారాలు, 4 వారాలు నెమ్మదిగా ఏం చేస్తారంటే తప్పిపోతారు. సహవాసానికి దూరం అయితే క్రీస్తుకి కూడా దూరం అయినట్టుగానే ఉంటుంది. తర్వాత లోక స్నేహాన్ని స్టార్ట్ చేస్తారు. తర్వాత శరీర సంబంధమైన అలవాట్లకి అన్నిటికీ కూడా గురవుతూ ఉంటారు. సో అయితే ఇంకెక్కడికి వెళ్ళకూడదు. మళ్ళీ అవకాశం నా దగ్గరికి రండి, పర్వాలేదు, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? చేర్చుకుంటాను. దేవుడు చేర్చుకుంటాడో లేదో అనుకోవద్దు. నేను తప్పక మిమ్మల్ని ఏం చేస్తాను? అయితే ఎట్లా రావాలి? పశ్చాత్తాపడి రావాలి. చూడండి, యోవేలు 2వ అధ్యాయము 12వ వచనం చూడండి, ఎట్లా రావాలి?
చదవండి. జోయల్ 2:12. జోయల్ యోవేలు 2:12. ఇప్పుడైనను అంటే పంట అంతా తినివేయబడింది, మీరు దుర్వస్థకి గురయ్యారు, కానీ ఇప్పుడైనను ఏం చేయాలంట? ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు ఏం చేయాలంటే మనఃపూర్వకంగా రావాలి. ఇదే యెహోవా వాక్. సో దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని నుంచి దూరం అయిపోయినప్పుడు వాళ్ళు ఆత్మీయ నష్టాలని, భౌతిక నష్టాలు అన్నిటినీ తెచ్చుకుంటున్నారు కనుక, దేవుని నామాన్ని కూడా దూషణ పాలు చేస్తున్నారు కనుక, దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు వాడు తీవ్రమైన పశ్చాత్తాపం, తీవ్రమైన దీనత్వంతో రావాలని ప్రభు కోరుతున్నాడు. ఉపవాసం ఉండి ఏం చేయాలంటే కన్నీళ్లు విడుచుచు ఏడుస్తూ రావాలి. దేన్ని బట్టి ఏడవాలి? నువ్వు చేసిన పాపము. నెహెమ్యా కూడా వాళ్ళ దురవస్థను బట్టి ఎట్లా ప్రార్థన చేశాడండి? చూడండి, 1:11 చదవండి. యెహోవా ఆలకించి సఫలపరిచి నాలుగో వచనం చదవము. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి. చూసారండి, ఏ మాటలు? యెరూషలేము గోడలు గుమ్మాలు కూల్చబడ్డాయి, గోడలు కూల్చబడ్డాయి. తర్వాత జనులంతా చెరలోనికి వెళ్ళిపోయారు. మిగిలిన వారు ఏం చేస్తున్నారండి? ఓ శ్రమ, నింద కలిగి ఉంటున్నారు. ఆ సమాచారం తెలిసిన వెంటనే ఆయన ఏం చేశాడు? ఆయన కూడా ఉపవాసం, ఆయన కూడా భోజనం చేయలేదు. ఆనందం, సుఖాన్ని అంతటిని కూడా పక్కన పెట్టేశాడు వెంటనే కదా. మనం కూడా కొన్నిసార్లు సందర్భాల్లో మన సొంత వాళ్ళకి ఏదన్నా అటువంటి ఇబ్బంది వచ్చినప్పుడే మనం ఏం చేస్తాం? అన్నీ మర్చిపోయి వారికి తోడుగా ఉంటాం. అయితే ఇప్పుడు అట్లా కాదు. మనం అందరం కూడా ఆత్మీయంగా దైవికమైన బంధం మనం యుగాలకి దేవుడు ఇచ్చాడు అన్నమాట. సదాకాలము కూడా మన దేవుని కుటుంబంలో సభ్యులం కనుక అటువంటి భారం మనందరికీ కూడా ఉండాలి. ఆ భారం ఎవరికి ఉంది? నెహెమ్యాకి అన్నమాట. నెహెమ్యాకి ఉంది. అలాంటి చింతలు ఉన్న వారిని, అంత భారం ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడు? ఏర్పరచుకుంటాడు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుని చేర్చుకుంటారో వారు ధన్యులని ఉందన్నమాట. సో దీనికి పెద్ద దేవుడి దగ్గర క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు. ఇతరుల ఏళ్ళు మనకేముండాలి? చింత ఉండాలి. దేవుడు కూడా మన ఏళ్ళు చింతపడుతున్నాడు. ఎప్పుడు చింతిస్తున్నాడు? అయ్యో వీడు తప్పిపోయారే, వీళ్ళు శాశ్వతంగా నాతో ఉండాలని మానవాళ్ళని నేను సృష్టించానే, అయితే వారు తప్పిపోయి సాతాను పాలైపోతున్నారే, ఈ లోకంలో ఉన్న లోకాన్ని స్నేహించి నాకు శత్రువులు అయిపోతున్నారే అని చింత కలిగి ప్రవక్తలను పంపిస్తున్నాడు. ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంకేంటి? ప్రతికూల పరిస్థితుల ద్వారా, ఖడ్గం ద్వారా, క్షామం ద్వారా కూడా నేర్పిస్తున్నాడు. ఇవన్నీ వచ్చినప్పటికీ మనుషులు ఆ బాధ వచ్చినప్పుడే కొద్దిగా మనసు మార్చుకుంటున్నారు, కానీ తర్వాత ఏమైపోతున్నారు? మనకు కూడా అంతే. అన్నీ క్షేమంగా ఉన్నాయనుకో, వెంటనే ఏమొస్తుందండి? ఆత్మీయ క్షీణత వస్తుంది. అందుకనే ఎప్పుడు కూడా మనం ఉన్నా లేకపోయినా ఎట్లా ఉండాలి? యథార్థం కాదు, ఎప్పుడు ఎట్లా ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉండాలి. అందుకనే ఏంటంటే సంతుష్టి సహితమైన భక్తి గొప్ప కంటెంట్మెంట్ ఈజ్ గ్రేట్ గెయిన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నదాంతో సంతృప్తి. ఆశలు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు మనం డీవియేట్ అవుతాం. ప్రభు నుండి దూరంగా వెళ్ళిపోయి నానా విధమైన ప్రయత్నాల్లో పడి నష్టపోయే వారుగా ఉంటాం. సో అట్లా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభువు చెప్తున్నారు.
యాకోబు కూడా చెప్తాడు కదా. ఇప్పుడు మన విషయంలో కూడా 4:4 చూడండి. యాకోబు 4:4. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎవరికి చెప్తున్నాడు? నూతన నిబంధనలోనే కదా, క్రీస్తునందు క్రొత్త జన్మ జన్మించిన వారిలోనే నూతన సృష్టి అయిన వారే తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? లోక స్నేహం. ఎందుకు మీటింగ్ రాలేదంటే లోక సంబంధమైన జీవితం, శరీర సంబంధమైన జీవితం, ఆత్మీయ విషయాల్లో ఆసక్తి లేకపోవటం, వాక్యం నేర్చుకోవాలనే ఆసక్తి లేకపోవటం, వాక్యాన్ని బట్టి మనం సరి చేసుకోవాలి. దేవుడు వాగ్దానం చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. వ్యక్తిగతంగా తప్పులు చేసుకుని అంటే లేదు, తప్పులకి దెబ్బలు ఉంటాయి. ఆ దెబ్బ తగిలినప్పుడు ఇటు అటు వెళ్ళకుండా ఎక్కడికి రావాలి? మళ్ళీ నా యొద్దకే రండి అంట. ఇటువంటి వాళ్ళు నా యొద్దకే రండి. వచ్చి ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా రావాలి? సమకూర్పు ఎలా జరుగుతుందండి? తీవ్రమైన పశ్చాత్తాపంతో రావాలి. భోజన పానాలు మానేసి రావాలి. ఉపవాసం ఉండి రావాలి. తగ్గించుకుని తప్పును ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అది సంగతి. సో 4:4 ఉంది. లోక స్నేహం దేవునికి ఏంటి? వైరం. కాబట్టి అట్లా వెళ్ళిపోతే ఇంకా అలాగే వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి? మనం తిరిగి రావాలి. అందుకని కాపురత్వం ఏం చేస్తుందంటే మిమ్మల్ని అందరినీ కూడా, వీళ్ళు ఆత్మీయంగా సరిగా ఉంటున్నారా, లోక స్నేహం ఉందా, శరీరానుసారంగా ఉంటున్నారా, ఇవన్నీ కూడా మేము చూడవలసి ఉంటుంది. ఏమాత్రం లూజుగా వదిలేసాం, కొన్ని రోజులు వదిలేసిన ఏమవుతుంది? మేం చెప్పలేం, మనం ఏం చేయలేం, చెప్పడం మాత్రమే. ప్రార్థన చేస్తాం కదా. దేవుడు కూడా ఏం చేస్తాడంటే వాడు తగ్గించుకుని తిరిగినప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. లేకపోతే శ్రమలు అనుమతిస్తూ ఉంటాడు. దేవుడు చేసే పనులే. చాలామంది మన క్రైస్తవులకి అలవాటు ఎలా ప్రార్థన చేస్తారంటే, దేవుడు చెప్పాడు విధేయులయ్యండి అంటే ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా, నేను విధేయుడిగా ఉండటానికి సహాయం చేయి. విధేయుడిగా ఉండడానికి దేవుడు సహాయం చేయాలా? నువ్వు చేయాలా? నువ్వు చేయాలి. దేవుని మందిరానికి రమ్మన్నాడు, ఎడతెక్క ప్రార్థన చేయండి అన్నాడు. ఎడతెక్క ప్రార్థన చేసేటట్టు సహాయం చేయంటే ప్రార్థనలన్నీ అలాగే ఉంటాయి అన్నమాట. నేను చేసేది చేస్తాను, మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి నేను ప్రార్థించేటట్టు చేయి, నేను మందిరానికి వచ్చేటట్టు చేయి. ఆ పని ఎవరు చేయాలి? చేయాలి, మనమే చేయాలి. మనం చేసిన వాటికి కూడా సహాయం చేయాలి అంటే దాని అర్థం ఏమవుతుంది? అది మీనింగ్లెస్ అయిపోతుంది. అట్లా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఎక్కడికి రావాలంట? రాను ఉద్దేశించిన వాళ్ళు. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడంటే బలవంతంగా చెప్పట్లేదు. ఎవరికి నష్టం అండి? రాకపోతే వాళ్ళకే నష్టం, మనకే నష్టం. అందుకని ఎప్పుడు కూడా ప్రభుత్వ ఐక్యత కలిగి ఉండాలి. తర్వాత సరే, నీవు ఇటు అటు తిరగటం మాని ఏం చేస్తున్నారండి? ఇటు అటుతో మనం కూడా ఏం చేస్తామండి? ఇటు అటు తిరగటం అంటే ఎంత ఇష్టమో, అంతేనా? ఏమే మాట్లాడు, ఏమన్నా ఇటు అటు తిరగటం చాలామందికి ఇష్టం అన్నమాట. ఇటు అటు తిరగటం ఏం చేయాలంట? మానాలి. ఇంగ్లీష్లో ఏముంది? If thou wilt return, O Israel, saith the Lord, return unto me, and thou wilt put away thine abominations out of my sight, then shalt thou not remove. ఇక్కడ ఏముందంటే రిటర్న్ అంటున్నా అని ఉంది. తెలుగులో బాగుంది. ఏమని ఉంది? ఇటు అటు తిరగకుండా జాగ్రత్తగా అవుట్ ఆఫ్ మై సైట్, దేవుని సన్నిధికి దూరం కాకూడదు. కాబట్టి ఇవన్నీ ఇటు అటు దాంట్లో చాలా అర్థాలు ఉంటాయి కదా, చాలా తప్పుడు పనులు ఉంటాయి. కాబట్టి అట్లా లేకుండా ఎప్పుడు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. అందుకనే 139వ కీర్తనలో దావీదేమంటాడు?
చూడండి 3వ వచనం నుంచి చదవమ్మా. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. ఆ, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఆ, యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఆ, ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. చూసారండి. కాబట్టి మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా రహస్యంగా కానీ బయట కానీ అన్నీ ఎవరికి తెలిసిపోతాయి. కాబట్టి దేవుని భయం కలిగి ఉండాలి. యోసేపు ఎందుకు భయపడ్డాడండి? దేవుడు చూస్తాడు, మనుషులు ఎవరు చూడట్లేదు ఆయన్ని. అంత సీక్రెట్ ప్లేస్. సమయాన్ని చూసి ఆమె శోధించింది. చూసి పిలిస్తేనే కానీ ఎవరు రాలేదు అందులోకి. వాళ్ళు రారు, అధికారులు కదా వాళ్ళు, ఎవరు రారు. ఇప్పుడు కూడా మనకు కూడా లోపలికి ప్రవేశించాలంటే రూల్స్, తలుపు కొట్టి వెళ్ళాలి, అయితే డోర్ నాక్ చేసి వెళ్ళాలి, అంతేనా రూల్. తెలుసమ్మా నీకు? ఒక ఆఫీసులో ఉంటారనుకో, ఆఫీసు ఆ డోర్, క్యాబిన్ డోర్ ఏం చేయాలి? అట్లా నాక్ చేసి వెళ్ళాలి. డైరెక్ట్గా వస్తే తిడతాడు ఆయన. ఎందుకు? లోపల ఏవో చేస్తూ ఉంటారు కొన్నిసార్లు. కొంతమంది పనులు బాగానే చేస్తారు, కొంతమంది ఏం చేస్తారు. సో కాబట్టి ఇటు అటు తిరగటం మానేయాలి. చాలామంది ఇప్పుడు సంఘంలో లేకపోతే విశ్వాసాలకు అలవాటు ఏంటంటే దేవుని మందిరం కంటే, వాక్యం కంటే, ప్రార్థన కంటే, దేవునితో దేవుని బిడ్డలతో సహవాసం కంటే ఏది ఇష్టమయ్యా అంటే ఇటు అటు తిరగటం. రిమెంబర్, ఇటు అటు తిరిగితే ఏమవుతుందండి? ప్రభువుకి దూరం అవుతున్నాం, సాతానికి దగ్గర అవుతున్నాం, లోకానికి దగ్గర అవుతున్నాం. సో మనకి కష్టాలు నష్టాలు తప్ప ఏమీ కూడా రావు. తర్వాత ఏముంది? తర్వాత ఇటు అటు తిరగటం మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి. దేవునికి అయిష్టమైన క్రియలు ఏం చేయాలి? వాళ్ళు తొలగించు. నైతిక విలువల్ని పాటించాలి, దేవుని ఆజ్ఞలను పాటించాలి. బలులు దైవికమైన విధానంలో దేవుడు చెప్పినట్టుగా, నేర్పించినట్టుగా వారందరూ కూడా బలులు అర్పించేవారుగా ఉండాలి. తర్వాత 2వ వచనంలో సత్యమును బట్టియో, న్యాయమును బట్టియో, నీతిని బట్టియో యెహోవా జీవముతోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగునని కొందరు ఆయన యందే అతిశయపడుదురు. దేని బట్టి అండి? సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవముతోడని ప్రమాణము చేసిన ఎడల జనులు ఆయన యందు ఆనందించి తమకు ఆశీర్వాదము కలుగునందు. ఆశీర్వాదం ఎప్పుడు కలుగుతుంది? ఇప్పుడు సంఘాలు ఆశీర్వదించి దీవించునుగాక, ఆశీర్వదించి ఏదన్నా ఒకటి అంటే చాలు కదా, ఆశీర్వదించి దీవించునుగాక. ఏం చేయాలి? ఇప్పుడు అన్ని వాగ్దానాలే తప్ప ఎవరు కూడా హెచ్చరికలు ఇవ్వట్లేదు. పొద్దున్న లేస్తే ఈ వాట్సాప్లో వస్తాయి, ఏమంటుంది? మంచి మంచి ప్రింటింగ్ చేసి వాగ్దానం. ఈరోజు దేవుని వాగ్దానం. దేవుడు నేనేం చేస్తాడు? కాపాడును గాక. నిన్ను అంటే నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే కాపాడుతాడా కదా? ఏం చేయాలండి? నీ ఇష్టం వచ్చినట్టే జీవనోపాధి కొరకు ఉద్యోగాలకు వెళ్తున్నారు, ఇంట్లో వంట చేసుకుంటున్నారు, ఇవన్నీ చేసుకోండి. మిగతా సమయాన్ని కదా బాడీకి రెస్ట్ ఇవ్వాలి, కొంత సమయం ఇవ్వండి. తర్వాత ఇంకేం చేయాలండి? ఈ వాక్యం దగ్గరికి రావాలి, ప్రార్థన చేసుకోవాలి, ఇవన్నీ చేయాలి. లేకపోతే సమాజంగా కూడికలు ఉంటాయి, ఆ కూడికల్లో మనం పాలు పొందాలా వద్దా? సిద్ధపడాలి. వారు ధన్యులు అనమాట. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? హేయక్రియలు మానేసి ఎవరిని ఆశీర్వదిస్తాడంటే, ఏ జనులు ఆశీర్వదింపడతారంటే దేన్ని బట్టి? సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి. ఇప్పుడు పాత నిబంధనలో చూసినట్లయితే ఇశ్రాయేలుకి సత్యం ఏంటో తెలుసా? ఇశ్రాయేలుకి సత్యం ఏంటో తెలుసా? సత్యము ధర్మశాస్త్రం. మనకి సత్యం ఏంటో తెలుసా? యేసు ప్రభు. రెండో సత్యం ఏంటో తెలుసా? వాక్యం. మూడో సత్యం ఏంటో తెలుసా? సత్యాన్ని బోధించి సత్యాన్ని అనుసరించే సంఘం.
4వ సత్యం ఏంటో తెలుసా? సత్యాత్మ, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మకి ఏం పేరండి? సత్యాత్మ. ఎందుకు సత్యాత్మ? దురాత్మ కూడా పనిచేస్తుంది. సత్యాత్మ లేకపోతే ఎవరుంటారు మనలో? యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా పరిశుద్ధాత్మను పొందే దురాత్మ, కానీ వాడు బయట నుంచి పనిచేస్తున్నాడు. ఈ డస్ ఎక్స్టర్నల్. అందుకనే వాడికి మనలో చోటు లేకుండా వాడిని తోలేసి పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. కానీ మనం వాడి ప్రేరేపణకి లొంగిపోయి వాడికి తగినట్టుగా మనం ఏ క్రియలు చేసామంటే ఎట్లా ఉంటుంది? అందుకనే మనం సత్యాన్ని నేర్చుకోవాలి, సత్యాన్ని అనుసరించి చేయాలి. తర్వాత ఇంకేంటంటే సత్యమును బట్టి, న్యాయమును బట్టి. ఆగండి, వెళ్ళిపోకండి. న్యాయమును అంటే ఏంటి? న్యాయం. న్యాయం అంటే అన్యాయం చేయకూడదు. ఎవరికి అన్యాయం చేయకూడదు? ఎవరికి చేయకూడదు. ఎవరికి చేయాలి అన్యాయం? ఎవరికి చేయకూడదు. ఒకవేళ ఎవరికైనా చేస్తే, ఎవరికైనా అన్యాయం చెయ్యాలి అనుకుంటే, నాకు కూడా అదే చేసినప్పుడు నేను తట్టుకుంటాను. నాకు అందరూ న్యాయమే చేయాలనుకుంటాను కదా నేను. అందుకనే దేవుడు ఇశ్రాయేలుకి న్యాయ విధులను ఇచ్చాడు. ఇతరులకి ఏ రీతిగా పొరుగు వారికి కానీ సహోదరులకు కానీ ఎవరికైనా సరే మనం అన్యాయము చేయకూడదు. యేసుప్రభునందు నూతన సృష్టి అంటే అర్థం ఏంటంటే అసత్యం పోయింది, సత్యం వచ్చింది, అన్యాయం పోయింది, న్యాయం అనేది వచ్చింది. ఏదైనా సరే న్యాయమైందే మనం చేయాలి, న్యాయమైందే తీసుకోవాలి, న్యాయమైందే ఇవ్వాలి, న్యాయమైందే మాట్లాడాలి. అదే లేకపోతే ఏమవుతుందండి? దేవుడు దాన్ని చూస్తాడు. మన తర్వాత ఇంకేం చేయాలండి? నీతిని, న్యాయమును, నీతిని, న్యాయమును బట్టి, నీతిని బట్టి కదా. నీతి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం నీతిమంతులం కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తును మరణ పునరుద్ధానాలందు విశ్వాసం ఉంచాం, పాప క్షమాపణ పొందాం. విశ్వాసము ద్వారా ఇప్పుడు మనం ఏమయ్యాం? నీతిమంతులం అయ్యాం. నీతిమంతులైన తర్వాత నీతిని జరిగించాలి. నీతిని జరిగించటం అంటే అటు దేవుని ఎడలు కానీ ఇటు మనుషుల ఎడలు కానీ నీతి క్రియలు. నీతిమంతులైన మనం ఏం చేయాలండి? నీతి క్రియలు. నీతి క్రియలు అంటే ఏది? స్వనీతి క్రియలు ఉంటాయి, అవి ఆగిపోయినాయి. క్రీస్తులు ఏ క్రియలు ఉంటాయి? దైవనీతి అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పింది చేయటం. ఇప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయం తినవసరం లేదు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరియా ఏమో అచ్చజట మాంస అత్తరుబుడ్డి షేరున్నర పగలగొట్టి యేసు పాదాల మీద పోస్తే ఆయన ఏమంటాడు? యోధా ఇస్కరియోతు, అయ్యో ఇంత ఎందుకు వేస్ట్ చేశారు, దీన్ని అమ్మి బీదలకి ఇస్తే మంచిది కదా. అదే ఏం క్రియలు అది అంటే? లోకం ఏమంటుందంటే అది లోక మర్యాద. లోకం ఏమంటుందంటే మానవ సేవే దేవుని సేవ అంట. మానవ సేవే దేవుని సేవ అంటుంది లోకం. అయితే యేసుప్రభు ఏమంటున్నాడు? దేవునిది దేవునికి కైసరి, మానవానికి మానవ, లేకపోతే ఇంకా కైసరి ప్రభుత్వాన్ని ప్రభుత్వం. ఎవరిది వాళ్ళకే ఇవ్వాలి. ఇప్పుడు దేవునికి ఇక్కడ ఆరాధన చేసాం, ఒకవేళ ఎవరైనా నీకు బీదవాళ్ళకి అనిపించారు, నీకు జాలి అనిపించింది, నీ దగ్గర ఉన్నాయి, అది ఇవ్వాలి. అది మనిషికి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి, యోధా ఇస్కరియోతు ఎక్కడ పెడుతున్నాడు? పక్కన పెట్టేసి మనుషులకి ఇవ్వాలి. ఒకవేళ యేసుప్రభు చెప్పాడు వాడు దొంగ అయ్యండి సంచిలో వేసుకుని సొంతంగా ఖర్చు పెట్టుకుంటాడని చెప్తున్నాడు అన్నమాట. అది ఇచ్చేది లేదు అట్లా. కాబట్టి అట్లా ఇచ్చేది కాదు. అది ఇచ్చుకుంటే ఇచ్చుకో. దేవునికి ఇచ్చేది దేవునికి ఇవ్వాలి, మనిషినికి ఇచ్చేది అది న్యాయం. ఈవెన్ విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు చాలామంది విశ్వాసులు కూడా అదే పని చేస్తున్నారు. బయట ఎవరికో కొన్ని నీతి క్రియలు చేయటం ద్వారా, ధర్మ కార్యాలు చేయటం ద్వారా నేనేమనుకుంటున్నాను? అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పాడు, మీరు అట్లా చేస్తే
మీ ప్రార్థనలు వినబడవు అన్నట్టుగా చెప్పాడు. చూడండి 6వ అధ్యాయం 1వ వచనం త్వరగా చూడండి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడి. మనుషులకి ఇస్తే ఏం చేస్తారండి? మనుషులు పొగిడేస్తారు. మనుషులు తర్వాత ఎప్పుడు కూడా నీ మీద ఆధారపడతారు. ఎవరి మీద ఆధారపడరు? దేవుని మీద ఆధారపడరు. నీవు నేను ఎవరి నుంచి మళ్ళిస్తున్నావు? ఏదో విపత్తు వచ్చింది, కరోనా వచ్చింది, ఇంకోటి వచ్చింది. ఆ సమయంలో ఇబ్బందులు అయ్యాయి అంటే కొంతవరకు మనం ఒకరొకరు హెల్ప్ చేసుకోవచ్చు. ఓకే అండి. సో మిగిలినంతా కూడా ఇప్పుడు ఈ భూ సంబంధమైన భోజనం విషయంలో ఎవరు సంపాదించి పెట్టాలి? నీకు ఎవరు సంపాదించాలి? ఎవరిది వాళ్ళు చేసుకోవాలి కదా. ఎప్పుడు కూడా ఖాళీగా ఉండాలి, ప్రార్థన చేయాలి. అదే సమయంలో ఈ పట్టుదీపాల కొరకు కూడా పనిచేయాలి. అందుకనే 1 కొరింథీ 11వ అధ్యాయంలో పౌలు ఏమంటాడు? మీరు ఇక్కడికి వచ్చి మందిరానికి వచ్చి ఎంత అక్రమం చేస్తున్నారు ఈ భోజనం దగ్గర, ఎందుకు మీకు తినటానికి ఇల్లు లేవా అంటాడు. చూసుకోండి, ఆ వచనం ఉంటుంది. తినటానికి ఇల్లు లేవా అంటాడు అన్నమాట. కాబట్టి ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు ఎందుకు ఉన్నది? గృహప్రవేశం చేయించావు మంచిగా, డెడికేషన్ చేయించావు మంచిగా, కిచెన్లో బాగా ప్రార్థన చేయించినావు. ఏమైంది మరి కిచెన్లో సమృద్ధి? ఇవన్నీ ఉంటాయి. అర్థమైందా? అది దేని గురించి చేయించావు? కాబట్టి ఆ విధంగా నీతి న్యాయాలు మనుషులకి చేసినప్పుడు అది కొద్దిగా తప్పుదారి పట్టే అవకాశం. అయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభు, నేను చెరసాలలో ఉంటిని, నన్ను చూడవస్తరి, నేను రోగిన ఇంటిని, నన్ను పరామర్శించిదిరి అని అంటాడు కదా. అది ఆత్మీయంగా తీసుకోవాలి. కొత్త నిబంధన ఎప్పుడు కూడా మొట్టమొదటిగా ఆత్మీయ అర్థం తీసుకోవాలి, రెండోది భౌతిక అర్థం తీసుకోవాలి. నన్ను చూడవచ్చారంటే ఈ మిక్కిలి అల్పులైన వారికి మీరు ఇలా చేస్తారు కనుక నేను నన్ను చేశాను. సంఘాన్ని పౌలు సౌలుగా ఉన్నప్పుడు కొడుతుంటే నన్నే కొట్టావు సౌలు అన్నాడు. ఎవరు? నన్ను హింసిస్తున్నావు సౌలు. నేనెప్పుడు హింసించానంటే మా వాళ్ళని కొట్టలేదను, మా స్టెఫెన్ నువ్వు చంపేయలేదా, బతకకుండా చేయలేదా, భూమి మీద నా సాక్షిగా ఉండకుండా చేయలేదా? ఈ లోకంలో ఏమంటారు, లేపేసావా? అంత పని చేశాడు. ఎవరండి? తర్వాత తను కూడా అదే పరిస్థితి గుండా తీసుకున్నాడు. సో అట్లా కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఏది కూడా మనం మిక్స్ చేయకుండా జాగ్రత్తగా మొట్టమొదటి ఎవరికి చేయాలి? దేవుని ఎడల చేయవలసిన నీతి క్రియలు దేవునికి చేయాలి. మనుషులు ఎదుటి చేయవలసినవి చేయాలి. అది కనపడాలని కాదు. చాలామంది వన్ సైడ్ అయిపోతారు. దేవుడి సర్టిఫికేట్ ఎట్లా మనకి ఇవ్వడు కాబట్టి మనుషులకి ఇస్తే వాళ్ళు పొగుడుతారు. లేకపోతే ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ అవుతున్నారు. సెలబ్రిటీస్ అంటే ఫేమస్ అయిపోతున్నారు. ఎట్లా అయిపోతున్నారు? ఇప్పుడు వరదలు వచ్చినాయి, తీసుకు 50,000 చెక్కు, 50 లక్షల చెక్కి ఇచ్చేస్తున్నారు. చెక్కి ఇచ్చేటప్పటికి ఏమైంది? ముఖ్యమంత్రి చేతికి ఇచ్చినప్పుడు ఏమైపోయింది? ముఖ్యమంత్రి రేపు ఏం అన్యాయం చేసినా మమ్మల్ని ఏం చేయడు. తర్వాత అందరి ముందు పలానా వాళ్ళు ఇచ్చారంటే ఆ వ్యక్తి ఏమైపోయింది? దే ఆర్ ఇన్వెస్టింగ్, దే ఆర్ నాట్ డొనేటింగ్. అర్థమైంది? దానికి తగిన లాభం వచ్చేస్తుంది ఏదో రకంగా, వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది, ఫేమ్ వస్తుంది, నేమ్ వస్తుంది, తర్వాత రావాల్సిన డబ్బులు కూడా వస్తాయి. మనం అట్లా చేయద్దు. సంఘాలు కూడా అట్లా చేస్తున్నాయి చాలా వరకు కదండి. కాబట్టి వారు కోరుకున్నది వారికి ఇక్కడే దొరుకుతుంది. తర్వాత ప్రభు లెక్క అడిగినప్పుడు అది వేరుగా ఉంటుంది. అందుకనే అక్రమము చేయువారులారా, నీతి న్యాయ విషయాల్లో మనుషులు ఎదుటి కానీ దేవుని ఎదుటి కానీ అక్రమంగా ఏది కూడా చేయటానికి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ప్రమాణం చేసిన జడ్లు ఆయన ఎందుకు తమ ఆశీర్వాదము అందుకు ఆయన అందే ఇది సరైన గ్రహింపు.
ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది చెప్పండి? సత్యమును, న్యాయమును, నీతిని అనుసరించిన. దానికంటే ముందు ఏం మానేయాలి? అటు ఇటు తిరుగుట మాని, అయిష్టమైన హేయమైన క్రియలు మాని. ఎన్ని ఉన్నాయి? అది వచనాలు ఎన్నండి? 2. దాంట్లో ఎన్ని ఉన్నాయి? మళ్ళీ ఒకసారి చదువుకోండి, శ్రద్ధగా చదువుకుని దాన్ని మైండ్లో ఫిక్స్ చేసుకుని ఆ ప్రకారం మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం.